అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ పరీక్షలు రాసే విద్యార్థుల ప్లానింగ్ మరియు సంకల్ప బలం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రాబోయే మాసంలో జరిగే ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మరి ఈ విద్యార్థులు ముఖ్యంగా మరి ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఇప్పటి నుంచి పరీక్షలు ఎన్ని రోజులు ఉన్నాయి, దానికి సంబంధించి మరి ఆ రోజులు లెక్కించుకొని మనకున్న సబ్జెక్టులకు ఎన్ని రోజులు కేటాయించుకోవాలి, ఆ సబ్జెక్ట్ లోపల చాప్టర్లు ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలియాలి. ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్ట్ లోపల చాప్టర్లు ఎన్ని ఉన్నాయి, దానిలో ఈజీ చాప్టర్లు ఎన్ని ఉన్నాయి, కఠినమైన పాఠాలు ఎన్ని ఉన్నాయి, హార్డ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయని కూడా విద్యార్థులకు తెలిసి ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా తెలిసి ఉండాలి. మరి ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది, ఆ ప్రశ్నాపత్రంలో ఫస్ట్ సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని రాయాలి, సెకండ్ సెక్షన్ మార్కులు ఎన్ని రాయాలి, ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి, థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్ కంపల్సరీ క్వశ్చన్స్. అదేవిధంగా మరి పార్ట్ బి లోపల ఆబ్జెక్టివ్ టైప్ లోపల మల్టిపుల్ చాయిస్, తర్వాత ఫిల్లింగ్ ది బ్లాంక్స్, మ్యాచింగ్, ఇంకేదైనా మరి మీ ప్యాటర్న్ ప్రకారం మీకు అన్ని పరీక్షా పత్రం మొత్తం అవగాహన అయి ఉండాలి. మరి ఎగ్జామినేషన్ ఉన్న రోజులు ఎన్ని, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సబ్జెక్టుకు కొన్ని రోజులు కేటాయించుకొని ఆ కేటాయించుకున్న రోజులకు అనుగుణంగా చాప్టర్లను కూడా కేటాయించుకోవాలి. మరి దీనిలో యావరేజు, బిలో యావరేజు, అబోవ్ యావరేజ్ పిల్లలు మరి ఏ విధంగా ఈ ప్లానింగ్ చేసుకున్న దాన్ని ఎట్లా చదువుకోవాలి. బిలో యావరేజ్ పిల్లలు ఎక్కువగా పాస్ కావడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ చదివితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి పాస్ అయ్యే విధంగా ఫస్ట్ ట్రై చేస్తూ తర్వాత కొద్దిగా పెంచుకుంటూ పోవాలి. మీకు తెలుసు ఆల్రెడీ ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఎన్ని ఈజీగా ఉంటాయి, సులభతరంగా అర్థం చేసుకునేది, కాన్సెప్ట్ ఉండేది, దానిలో ఎలా ప్రశ్నలు వస్తాయి, వాటికి ఆన్సర్స్ ఎట్లా చేయాలనేది మీకు తెలిసే ఉంటాయి. ఆ చాప్టర్లను ఎంచుకోవాలి. దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మరి అబోవ్ యావరేజ్ పిల్లలు వీళ్ళ యొక్క ధ్యేయం చాలా ఎక్కువగా ఉంటుంది. చురుకుగా ఉన్న విద్యార్థులు కాబట్టి వీళ్ళు 100% మార్క్స్ రావాలనే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి వీళ్ళ ప్లానింగ్ ఒక రకంగా ఉండాలి. వీళ్ళు మరి ప్రతి చాప్టర్ లోపల మరి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్రతి చాప్టర్ను అవగాహన చేసుకుంటూ దాని కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటూ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఎట్లా రాయాలి, దానికి సమ్మరీస్ కూడా రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బిలో యావరేజు, అబోవ్ యావరేజ్ పిల్లలు పరీక్షల లోపల ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు పరీక్షలు రాసే విధానాన్ని తెలుసుకొని ఉండాలి. అంతేకాకుండా మరి పరీక్షలు రాసేటప్పుడు ఆందోళన చెందొద్దు, టెన్షన్ అసలుకే పడొద్దు. మరి ప్రతిదాన్ని మరి ఆలోచించి నాకు మార్కులు వస్తాయో రావో అని కూడా టెన్షన్ పడకుండా ఫ్రీగా, ఫెయిర్గా, మంచిగా ఉండాలి. ఒక సంకల్ప బలంతో మనం పాఠ్యాంశాలను చదువుతూ ఉండాలి. ఒక ఏం పెట్టుకొని చదువుతూ ఉండాలి. అదే కాకుండా పరీక్ష రాసే విధానం లోపల కూడా మరి కంపల్సరీ ప్రశ్నలు తప్పనిసరిగా అటెండ్ చేసుకుంటూ మరి సెక్షన్ 1 లోపల చాయిస్ ఎన్ని ఉన్నాయి, వాటికే ఆ చాప్టర్ వైజ్, ఆ సెక్షన్ వైజు మరి టైం ఎంత కేటాయించుకోవాలనేది కూడా మనకున్న టైం మొత్తం ఎంత, పరీక్ష టైము, ఏ మరి
సెక్షన్లకు ఎంత టైం కేటాయించాలి, ఆ ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి అనేది కూడా తప్పనిసరిగా అవసరం. అంతేకాకుండా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ మరి తప్పనిసరిగా మనం ఆచరించాలి. మరి ఏది పడితే అది తిని పరీక్షల టైం లోపల మరి జబ్బులు తెచ్చుకోవద్దు. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ మరి జంక్ ఫుడ్డు, తర్వాత పానీపూరి ఇలాంటివన్నీ మానేయాలి. టీవీ, మొబైల్ అన్నిటికీ దూరంగా ఉండాలి. దాని తర్వాత ఎర్లీగా మరి పడుకోవాలి. ఎర్లీగా తిని కొద్దిసేపు సమయం చదువుకోవాలి. ఉదయం పొద్దున్నే బ్రహ్మముహూర్తం లోపల మనం లేచి అంటే 4:30 ఆ టైంలో లేస్తే మనకు మనసుకు చదివిందంతా వంట పడుతుంది. మరి ఆ టైంలో లేచి చదివి దాన్ని అంతా అవగాహన చేసుకొని ఒక చిన్న కీ నోట్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి ఒక ఎయిమ్ అంటూ ఉండాలి, ఒక సంకల్ప బలం అంటూ ఉండాలి. అప్పుడే మీరు ఈ పరీక్షల లోపల మంచిగా రాయడానికి రాణిస్తుంటారు. అంతేకాకుండా ఒక ప్లాన్ లేకుండా కనుక చదివితే చాలా ఇబ్బందులు పడిపోతారు. ఏది చదివారో ఏది చదవాలో అనేది తెలియదు. అంతేకాకుండా పూర్వం వచ్చిన ఇదివరకు జరిగిన ప్రశ్నపత్రాలను కూడా అవగాహనలో ఉంచుకుంటే ఏ ప్రశ్న ఎలా వస్తుంది, ఎక్కువసార్లు ఎట్లా వస్తున్నాయి, ఏ ప్రశ్నలు ఎట్లా ఇస్తున్నారు, ఈ లాస్ట్ క్వశ్చన్ బ్యాంక్స్ కూడా మీరు చదివి ఉంటే మరి మీకు కూడా పూర్తిగా అవగాహన వస్తుంది. నెక్స్ట్ మన ప్రశ్నపత్రం కూడా ఎలా వస్తుంది, నేను ఎట్లా రాయాలి, మరి రైటింగ్ స్కిల్స్ ఎట్లా ఉండాలి, పాయింట్ టు పాయింట్ ఎట్లా రాయాలి, ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, మరి మార్క్స్ ఎట్లా ఎక్కువగా రావాలంటే నా ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. అంతేకాకుండా మరి మీకు మనమందరం తెలుసు, మనకు ఎప్పట్లో చూస్తుంటాం మామూలు కార్మికుల పిల్లలు కూడా మరి మంచి ఉన్నత స్థాయి లోపల మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లోపల సీట్లు సంపాదించడం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మంచి ఉన్నత స్థాయి ఆఫీసర్లుగా తయారయ్యారు. ఎందుకు? చాలామందికి అన్నీ ఉన్నా కూడా చదవలేకపోతారు. అంటే కాన్సన్ట్రేషన్ లేక, ఒక ఏం లేకుండా, ఒక సంకల్ప బలం లేకుండా చదవటం వల్ల అట్లయితుంది. వీళ్లకు సంకల్ప బలం ఉంది. తల్లిదండ్రులు మరి తక్కువ ఖర్చు పెట్టినా, వాళ్ళ మీద తక్కువ వెచ్చించినా కూడా వారి యొక్క సంకల్ప బలం మీద ఆ స్థాయికి చేరుతున్నారు. అంతేకాకుండా మనం చూస్తూనే ఉంటాం, రోడ్డు పక్కన ఉన్న పూరి గుడిసెలో ఉన్న పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒకే ఇంట్లో 3, 4, 5 అయిన వాళ్ళు ఉన్నారు. మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కేవలం కారణం ఒక ఎయిమ్, ఒక ధ్యేయం, ఒక సంకల్ప బలం. దేనికి భయపడద్దు, ఆందోళన చెందద్దు, నిరాశ చెందకుండా మరి పరీక్షలను మంచిగా రాసి మంచి ఒక ప్లానింగ్తోని యావరేజ్, బిలో యావరేజ్, ఎబో యావరేజ్ పిల్లలకు అనుగుణంగా వారి యొక్క ధ్యేయాలకు అనుగుణంగా ప్రిపేర్ అవుతూ సబ్జెక్ట్ వైజ్ ప్లానింగ్ చేసుకుంటూ క్వశ్చన్ పేపర్ అవగాహనతో ఉండి ప్లాన్ చేసుకొని మరి వీటన్నిటినీ మరి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ లోపల క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్టులో ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ ఉంచుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో నేను మంచిగా రాయగలగాలని ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉంటే, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ పరీక్ష మంచిగా అటెండ్ చేయగలను, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల మీరు పరీక్ష బాగా రాయగలుగుతారు. మరి ఈ టాపిక్ మీకు ఇప్పుడు తెలియజేయబడ్డది. దీని మీద ఇంకా మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా ఈ టాపిక్ లోపల ఇంకా ఏమన్నా జోడించదలుచుకున్నారా అనే విషయాన్ని మరి కామెంట్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.